హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై టేస్టీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ ఎంతో హెల్తీ అయిన కాబూలీ శనగల్ని రెండు రకాలుగా చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా కాబూలీ శనగలను ఒక 6 to 8 అవర్స్ పెట్టుకోవాలండి. మనము ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్టైట్ కంటైనర్లో ఒక 3 to 4 డేస్ వరకు మనకు ఇవి ఫ్రెష్గా ఉంటాయి. కావాల్సినప్పుడు కొన్ని తీసుకొని ఇలా ఒకసారి వాష్ చేసేసి వాటర్ అంతా తీసేసి ఇప్పుడు మనం కుక్కర్లో వేసి ఈ కాబూలీ శనగలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి కుక్కర్కి మూత పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు విజిల్ చల్లారాక మూత తీసి చూడండి, కాబూలీ శనగలు అన్నీ ఇలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి వీటిని కాస్త పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, ఆనియన్స్ తీసుకోవాలండి. ప్యాన్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిట్పట్లాడాక పచ్చిమిర్చి తరుగు, ఒక రెమ్మ కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలండి. ఈ కాబూలీ శనగలు మనకు హై ప్రోటీన్ ఉంటాయండి. సో మనకు ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ లో క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసి క్యారెట్ ముక్కలు కూడా వేసేసి ఈ క్యారెట్ ఆనియన్ మనకు మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒక 1/4 టీ స్పూన్స్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు మంచిగా మగ్గనివ్వండి. ఇవి కాస్త మగ్గాక కొబ్బరి తురుము వేసి ఈ కొబ్బరి తురుమును కూడా 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలండి. నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నానండి. ఇప్పుడు కాబూలీ శనగలు వేసి ఇది మొత్తం అంతా కలిసేలా బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని మగ్గనివ్వండి. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ప్లేట్లో మనము చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి పిల్లల కోసం ఇస్తున్నాం కదండి, సో వాళ్ళ కోసం మనం ఇంట్రెస్టింగ్గా తయారు చేయాలి. కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సేవ్ వేసేయండి. చివరిగా కాస్త నిమ్మరసం పిండండి. ఇప్పుడు మనము ఒక బౌల్లో 1 కప్పు కాబూలీ శనగలు తీసుకొని 2 టీ స్పూన్ల ఆనియన్స్, 2 టీ స్పూన్ల టమాటా, ఇవన్నీ కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. క్యారెట్ తురుము వేసుకొని కొత్తిమీర కూడా వేసి ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ కారం, మీకు కారం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి అంతా కలిపి కొద్దిగా సేవ్ వేసేసి నిమ్మరసం వేసేయండి. 1 టీ స్పూన్ నిమ్మరసం వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ప్లేట్లో ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా గార్నిష్ చేసుకోండి. క్యారెట్ తురుము, కొత్తిమీర, సేవ్ వేసేయండి. అంతే, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్.